అది కూర్చోండి అందరు కూడా పాదపూజ. మనకు అయ్యా మన ఈ కార్యకర్తలు ఏమయ్యారు నిన్న కనపడ్డారు కదా నాకు. ఈ అమ్మకు నేను తెచ్చి పెడితే కూర్చోండి, మీరు కూర్చోడమ్మా, అది పక్కన కూర్చోండి, అందరు కూర్చోండి. అయ్యా అందరు కూర్చోండి, కింద కూర్చోండి, కుర్చీపై కూర్చోండి. ఈ పరమ పావనమైనటువంటి అందరూ విద్వాంసులంతా కూర్చుంటే బాగుంటుంది, కూర్చోండి. అయితే ఈ పరమ పావనమైనటువంటి ఈ శివాపుర గ్రామము మొదటి నుంచి కూడా ఎంతో పుణ్యం చేసుకుని ఏర్పడ్డటువంటి ఒక క్షేత్రం ఇది. ఈ శివంపేటలో ఒక చారిత్రకమైనటువంటి సందర్భము ఏమిటి అంటే, ఒక 50-60 సంవత్సరాలకు పూర్వము ఈ ప్రాంతంలో వేదశాస్త్ర విద్యల యొక్క స్థాయి చాలా తక్కువగా ఉండింది. పౌరోహిత్యానికి వెళ్ళినటువంటి బ్రాహ్మణుడు శబ్దదోషములతో అనుష్ఠానాన్ని చేయించేవాడు, అలా ఉండేది. లేదు అటు వేదాధ్యయనం చేసి కనుక ఎవరైనా ఒకరు ధర్మపురి, మంథన లాంటి గ్రామాల్లో ఉంటే వాళ్లకు రామశబ్దము ఢకారాంతం అయ్యేది, ఏమీ తెలియకపోయేది. ఈ రకంగా ఈ ప్రాంతము అల్లకల్లోలములు అవుతూ, అమ్మా ఎవరు మాట్లాడకుండా కూర్చోండి బిడ్డ అందరూ. వేదశాస్త్రముల యొక్క సమన్వయము లేనందువల్ల ఈ ప్రాంతంలో ఏం జరిగింది అంటే, అసలు బ్రాహ్మణుడికి తర్వాత బ్రాహ్మణుడు చేయించేటువంటి నిత్యకర్మలకు సరి అయినటువంటి విధానం లేకుండా పోయింది. ఆ సందర్భంలో మా తండ్రి గారు బ్రహ్మశ్రీ బ్రహ్మలీన శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారని వారు ఈ ప్రాంతంలో వేదాంత శాస్త్రము, వ్యాకరణ శాస్త్రము, మీమాంసా శాస్త్రము అధ్యయనం చేసి వాటితో పాటు జీవనాన్ని ధర్మము కొరకు మాత్రమే ఉంచుతూ ఆ శరీరానికి ఆ జన్మకు మరొక పరమార్థం లేదు, ధర్మాచరణ తప్ప అన్న సంకల్పంతో ఉంటూ ఉన్న సందర్భంలో వారికి ఈ ప్రాంతము ఇలాగే ఉండిపోతే భవిష్యత్తులో ధర్మాచరణ అనేది జరగదు. ధర్మాచరణ శశాస్త్రీయంగా జరగాలంటే వేదశాస్త్రములు చదువుకున్నటువంటి బ్రాహ్మణుడి యొక్క పుట్టుక ఉంటే సమాజాన్ని సన్మార్గంలో నడిపిస్తాడు. సమాజం సన్మార్గంలో నడిస్తే గనక అప్పుడు లోకం క్షేమంగా ఉంటుంది అన్న ఆలోచన చేసి వారు ఏం చేశారంటే, తమ ఆలోచనకు అనుకూలమైన ఆలోచన ఉన్నటువంటి వ్యక్తుల్ని కొద్దిమందిని కలుపుకొని 1969వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశీయ పురోహిత బ్రాహ్మణ పరిషత్తు అని ఒక పరిషత్తుని స్థాపించారు. స్థాపించిన తర్వాత ఆ పరిషత్తు ద్వారా కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. చాలామంది ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలుసు. చేస్తున్నప్పుడు ఇలా కాదు, ఇది పరిషత్తు కార్యక్రమాలు చేస్తే ఈ పరిషత్తు ఉన్నంతవరకే ఉంటుంది, అలా కాదు, మనం దీనికి బీజాలు నాటాలి, నాటినప్పుడే ముందుకు వెళ్తుంది అని చెప్పి ఆంధ్రప్రదేశీయ పురోహిత బ్రాహ్మణ పేరుతో బ్రాహ్మణ వేద విద్యాపీఠము అని ఈ గ్రామంలో మొట్టమొదటి తెలంగాణ ప్రాంతంలో వేదము శాస్త్రము కలిపి ఇక్కడే మరి ఉండాలనే ఉద్దేశంతో వారికి పాఠశాల 70లో పాఠశాల స్థాపించారు. వారి సంకల్పం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో వ్యాప్తం కాకుండా వేదశాస్త్రములు ఇబ్బంది అవుతుంది కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ముందు ఇక్కడికి వచ్చి అధ్యయనం చేయాలనే ఉద్దేశమే చేశారు. తదనుగుణంగా 1970 నుంచి 1921వ సంవత్సరం వరకు ఈ గ్రామంలో ఈ పక్కనే ఉన్నటువంటి ఒక పెంకుటింట్లో, మా సొంత ఇంట్లో, అక్కడ ఇంచుమించు 22 సంవత్సరాలు వేద పాఠశాల శాస్త్ర పాఠశాల జరిగాయి. వేద పాఠశాలలో ఇప్పుడు మేము చూపించినటువంటి విద్యార్థులందరము వేదాధ్యయనము మా గురువుగారు పట్టూరి మాణిక్య స్వామి వారని, తర్వాత బ్రహ్మానంద తీర్థులుగా తురియాశ్రమ స్వీకారం చేసి బ్రహ్మలీనులైనటువంటి మహాపురుషుల వద్ద వేదాధ్యయనం అంటే నాన్నగారు వారికి సోమయాగం చేయించారు. కేవలం ఆ కృతజ్ఞతతో ఎటువంటి
ఆశ లేకుండా వారు వచ్చి ఈ పాఠశాలలో వేదాధ్యయనం వారు సంస్కృతాధ్యయనాన్ని నాన్నగారు చెప్తూ మా అందరినీ సిద్ధం చేశారు. అందులోంచి వెళ్ళిన వాళ్ళే కామారెడ్డిని ఉద్ధరించే ఈ ఆంజనేయ శర్మ కానీ, వరంగల్ని ఉద్ధరించే మా పాల నరసింహశర్మ కానీ, కరీంనగర్ను ఉద్ధరిస్తున్న పురాణం మహేశ్వరమ కానీ, ఇలా ప్రతి ప్రాంతంలో అవే ఉన్నాయి. ఆ రకమైనటువంటిది కాకుండా మా గ్రామంలో ఇక్కడ పబ్బా అంజయ్య శ్రేష్ఠి గారు ఉండేవారు. వారు నాన్నగారికి ఈ స్థలం ఇప్పుడు మనకు కనబడుతున్న స్థలాన్ని ఆ రోజుల్లోనే వేద విద్య కోసం ఇంత కష్టపడుతున్న శాస్త్రి గారికి మనం కూడా గ్రామస్తులుగా తోడుండాలి అన్న ఉద్దేశంతో ఈ స్థలాన్ని ఆ వేద విద్యాపీఠ నిర్మాణం కోసం ఆ రోజుల్లో దీన్ని దానం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమేణా ఆ పాఠశాల కొద్ది రోజులు ఉండి కేవలం విద్యార్థుల లేమి వల్ల విద్యార్థులు దొరక్కపోతే ఒకసారి అనంతపురం నుంచి కూడా 2 విద్యార్థులు పట్టుకొచ్చి నేను చివరి 7 సంవత్సరాలు నేను నిర్వహించాను నాన్నగారి. ఆ సమయంలో పట్టుకొస్తే కూడా వాళ్ళు ఉండలేక మొత్తానికి పాఠశాల అక్కడ ఆగింది. ఆ తర్వాత కారణాలు ఏవో జరిగాయి. అయ్యాక ఈ మళ్ళీ 2021వ సంవత్సరంలో నేను అమ్మవారి యొక్క ఆదేశము, అదేవిధంగా మా అన్నగారు పురుషోత్తమ శర్మ, మా తమ్ముడు మా వామన శర్మ, ఇంకా మా కుటుంబ సభ్యులందరి యొక్క ఇతో మళ్ళీ వాళ్ళ దగ్గర రావడం, అయ్యా ఈ క్షేత్రంలో ఆ రోజు ధర్మానికి కేటాయించిన క్షేత్రం కాబట్టి ఈరోజు ధర్మానికి మళ్ళీ దాన్ని చేయండి అంటే ఏమిటి అన్నప్పుడు బగలాముఖి అన్నదానికి గురువుల ముందు చెప్పే సాహసం లేదు. కానీ బగం లాతీతి బగలా అనేటువంటి ఒక వ్యుత్పత్తి శబ్దము అని ఉంది కాబట్టి శబ్ద రూపంలో 1970లోనే అమ్మవారికి వచ్చింది కాబట్టి మళ్ళీ తానే ఉంటానని చెప్పి అన్నట్టుందని ఉద్దేశం మీద నేను 28 ఏళ్ళ నుంచి అమ్మ యొక్క అనుష్ఠానము కరపాత్ర స్వామి వారి యొక్క అనుగ్రహంతో మా నాన్నగారు ఇచ్చిన పూర్ణదీక్షతో అనుష్ఠానం చేయడము, దాని యొక్క ఫలంగా ఇవాళ ఇక్కడ ఉండడం. మేము వెళ్ళి గురువుగారిని అర్థించాము. గురువుగారు ఎంత దయామయులంటే మన ప్రాంతంలో మనందరికీ తెలుసు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జగద్గురు పీఠం అంటే పుష్పగిరి పీఠం ఒక్కటే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జగద్గురు పీఠం అంటే ఒక్కటే. నాకు ఎప్పటి నుంచో గురువుగారిని మన పీఠానికి తీసుకొని రావాలి అని ఒక సంకల్పం ఉండింది. ఆ సంకల్పానుసారంగా నేను వెళ్ళిన రోజే వారి మనస్సుకు అమ్మవారు వెళ్ళి అమ్మవారి రూపంలో ఉన్న వారి ద్వారా నాకు అనుగ్రహం కూడా నేను వస్తున్నాను తప్పకుండా అని చెప్పి అనుగ్రహించడం జరిగింది. ఈ క్షేత్రం గురించి తెలియని వాళ్ళు లేరు, అమ్మ గురించి తెలియని వాళ్ళు లేరు. ప్రధానంగా దశమహావిద్యల గురించి గురుగారు అన్నీ చెప్తారు. నేను ఊరికే ఆరంభం చేసి మళ్ళీ గురుగారి పాద పూజ ఉంటుంది. ఇప్పుడు అందరూ అదే చెప్పారు మీకు. మీ సహస్రనామార్చన ఎంత విశిష్టతనో ఆ సహస్రనామార్చన కన్నా ఇప్పుడు గురువుగారి యొక్క పాద పూజ చేసుకోవడం, మీ అందరి గోత్రనామాలతోనే నేను సంకల్పం చేస్తాను. నా గోత్రము చెప్పుకోకుండా మనందరి గోత్రం చెప్పే ఆ పాద పూజ చేస్తాను. పాద పూజ తర్వాత ఇది అవుతుంది. ఈ పరమేశ్వరి యొక్క అనుగ్రహ విశేషం మనకు దేవీ పురాణంలో చాలా చక్కగా ఓసారి పార్వతీ పరమేశ్వరులు కైలాస పర్వతం మీద కూర్చున్నప్పుడు అక్కడికి నారద మహర్షి వెళ్ళి, అమ్మా ఇప్పుడే దక్షపురి వెళ్ళొచ్చాను, దక్షపురిలో మీ ఇద్దరి దర్శనం లేనందువల్ల మీరిద్దరు లేనందువల్ల ఇక్కడికి నేను వచ్చాను అని చెప్తే పరమేశ్వరుడు ఆహ్వానం లేదు కాబట్టి మేము వెళ్ళలేదని చెప్పి పరమేశ్వరుడు చెప్పడం. నారద మహర్షికి కావాల్సింది ఆ జవాబు కాదు, కాళ్ళ దగ్గర పెట్టుకోండి లేదా పైకి కూర్చో. వీరు ఆ యాగానికి రాలేదు అని చెప్తే వాళ్ళు పిల్లలే కాబట్టి మేము రాలేదని చెప్పి వారు చెప్పడం. దాన్ని మళ్ళీ నారద మహర్షి మరో రకంగా ఏదో విధంగా ఇది కళ్యాణకారకం కావాలి కాబట్టి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ మీ వారేమో యాగానికి రామంటున్నారు, మరి మీ నాన్నగారు చేస్తున్నటువంటి యాగం కోసం కాదు అని స్త్రీ సహజమైనటువంటి ఆ విషయాన్ని నారద మహర్షి అమ్మవారితో చెప్తాడు. అక్కడ మీ నాన్నగారు తన దగ్గర ఉన్న బంగారాన్నంతా కూడా మీ మిగతా అక్కజెల్లెలకు పంచిస్తున్నాడు అని దేవీ పురాణంలో అపౌరుషేయ దేవీ భాగవతంలో ఆ రకంగా అమ్మవారికి చెప్తాడు. ఎప్పుడైతే ఆడమనిషి యొక్క చెవులో తాను కోటీశ్వరురాలైనా సరే తండ్రి ఇచ్చే ఒక్క రూపాయి సమానంగా పొందాలనేటువంటి ఒక ఉత్తమోత్తమైనటువంటి గుణం గల శక్తి స్త్రీ శక్తి. అమ్మవారికి పార్వతీదేవికి ఒక్కసారిగా అంటే బాధ కోపం వచ్చి మళ్ళీ పరమేశ్వరుని దగ్గరికి పోయి, పరమేశ్వర నువ్వు రాకు,
పిలువని పేరుని అల్లుడి కాబట్టి నువ్వు రాకు, నేను వెళ్తాను, నీకు గౌరవం లభించిందా? సరే గౌరవం లభించకుంటే యజ్ఞ విధ్వంసం చేసి వస్తానయ్యా, నాకు అనుమతి ఇవ్వమని చెప్పి అడిగితే మళ్ళీ ఆ పరమేశ్వరుడు అంటాడు, నీకు చెప్తే అర్థం కావడం లేదు, అనాహ్వానేన గమనం మరణంచ ద్వయం సమం అని ఆయన చెప్తాడు. పిలువని పేరంటము చావుతో సమానము అని చెప్తాడు. అందుకే మనం కూడా ఇవాళ అనుకుంటుంటాం పిలువని పేరంటం పోవద్దు అని. పరమేశ్వరుడు ఎప్పుడైతే పిలువని పేరంటం చావుతో సమానమనే పదం నోట్లోంచి వచ్చిందో దాని పరిణామంగానే తర్వాతి సమయంలో అమ్మవారు యజ్ఞవాటికలో ఆ రకంగా జరిగింది అని చెప్పి అంటారు. కాబట్టి పెద్దవారు ఎప్పుడు చెడు మాటలు నోటి నుంచి మాట్లాడొద్దు అంటారు. ఆయన అనేశాడు స్వామివారు, అనాహ్వానేన గమనం మరణంచ ద్వయం సమం అని. అనగానే ఆ పరాశక్తి తక్కువ కాదు. ఆ జగన్మాత ఏమంది అంటే, పరమేశ్వర సత్యం, పిలువని పేరంటం చావుతో సమానమే, కానీ లోకంలో పిలువకున్న పోవాల్సినటువంటి స్థలాలు ఉన్నాయి, అవి చెప్తానని చెప్పి అక్కడే ఒక వాక్యం, అనాహుతా అపి అభియంతి సౌహృదం, అనాహుతాప్యభియంతి సౌహృదం అని చెప్తూ భర్తుర్గురోర్దేహకృతశ్చ కేతనం అని 3 ప్రదేశాలు అనాహుతాపి సౌహృదం అభియంతి అని చెప్పుకొచ్చారు. పిలువకున్నా ప్రేమతో వెళ్ళాల్సిన మూడు కేతనాలు ఉన్నాయి అని చెప్తారు. ఏమిటి ఆ 3 అంటే, ఒకటి అత్తవారిల్లు, భర్తు కేతనం, గురోహ కేతనం. చాలామంది ఇప్పుడు ఇంకా మూర్ఖులు ఉన్నారు, మా గురుగారు బిడ్డ పెళ్లి చేసి నాకు ఫోన్ చేయలే కాబట్టి నేను పోను అంటాడు. వీడు నీకు పోవడం కాదు, అటసట తెలిసినా పరిగెత్తుకుంటూ పోయి నడుము కట్టుకొని గురుసేవ చేయాలి. అలాంటిది ఇలాంటి గురుసేవ అయితే అడిగేదే లేదు. పుష్పగిరి పీఠంలో కార్యక్రమం అవుతుందంటే మనందరం పరిగెత్తుకుంటూ వెళ్ళి కార్యక్రమంలో పాల్గొని సేవ చేస్తే అది భాగ్యం అవుతుంది. అలాగే 3వది ఏం చెప్పింది ఆవిడ అంటే, భర్తుర్గురోహో దేహకృతశ్చ కేతనం. దేహకృత అంటే ఆమె తండ్రి, దేహకృత కేతనం, మా తండ్రి గారి ఇంటికి కూడా పిలవాల్సిన అవసరం లేకుండా పోవచ్చు. కాబట్టి పరమేశ్వర, నువ్వు చెప్పిన అనాహ్వానేన మరణం అనేటువంటి రూల్ ఇక్కడ వర్తించదు అని చెప్పడం, పరమేశ్వరుడికి కోపం రావడం, ఆ తర్వాత ఆయన కళ్ళు మూసుకోవడం, ఆ తర్వాత అమ్మవారు ఆ కళ్ళు మూసుకున్నప్పుడు భయంకర శబ్దాలు వినొస్తుంటే పరమేశ్వరుడు కళ్ళు తెరుస్తుంటే నల్లని దృశ్యం కనపడితే ఇదేమిటి నా కనురెప్పలు అడ్డొచ్చాయి అనుకున్నాడు. కానీ కనురెప్పలు ఎంత తెరిచినా చీకటే కనపడితే ఆశ్చర్యపోయి ఈ కైలాస పర్వతం తెలుపు, అమ్మ తెలుపు, గౌరం అంటే తెలుపు, పసుపు కాదు, గౌరం అంటే సంస్కృతంలో తెలుపు అని అర్థం. కాబట్టి పార్వతి ముట్టుకుంటే మాసిపోయే తెలుపు అమ్మ, కైలాస పర్వతం తెలుపు, ఇదేంది నా కళ్ళ ముందు నల్లని ఆకారం అంటే భయంకరమైనటువంటి శబ్దాలతో ఆకారం ప్రత్యక్షమవుతుంది. ఆ ఆకారాన్ని చూసి అరచేత ఆద్యంతములు లేని పరమేశ్వరుడు అరచేత ప్రాణాలు పెట్టుకొని దిక్కులకు పరిగెడుతుంటే ఒక్కొక్క దిక్కున ఒక శక్తి ప్రాదుర్భావం జరిగిందని, ఆ విధంగా 10 దిక్కుల్లో ఆవిర్భవించిన శక్తులే కాళీతారా, చిన్నవస్థ, శ్రీవిద్య, భువనేశ్వరి, భైరవి, బగలా, ధూమ్రా, మాతంగి, కమల అనేటువంటి పేరుతో వచ్చిన 10 మహావిద్యలు అవే శక్తులకు మూలభూతంగా ప్రధానంగా. మరి 18 పీఠముల కన్నా కూడా, ఎందుకంటే యాగానికి వెళ్ళాక అనంతరం శరీర భాగాలుగా 18 పీఠాలు వచ్చాయి. కానీ తత్పూర్వమే కైలాస పర్వతంలో పరమేశ్వరుణ్ణి అనుగ్రహించడం కోసం, అంటే ప్రపంచాన్ని అనుగ్రహించడం కోసం అవతరించిన 10 దిశల్లో ఆవిర్భవించిన ఆ విద్యలే 10 మహావిద్యలుగా. అందులో విద్యగా బగళా విద్య ఉంది. బగళా విద్య అంటే వలగాన్ విదారయతి ఇతి. నేను వీళ్ళందరికీ చెప్తాను గురుగారు, వలగాన్ విదారయతి ఇతి వలగః. వలగః శబ్దమే వభయోరభేద ఇది న్యాయేన బలగః. బలగః ఇత్యత్రాపి వర్ణవ్యత్యయ సింహశబ్ద ఇత్యత్ర వర్ణవ్యత్యయ రూపేణ బలగా శబ్దः బగళా రూపేణ పరిణతः. అతः బగళా ఇత్యస్య శబ్దస్య కోऽर्थः ఇది చేత్ వలగాన్ శత్రుప్రయత్నాన్. కీదృశాన్ శత్రుప్రయత్నాన్ ఇది చేత్ పూర్వజన్మని కృత పాపరూపాన్ శత్రుప్రయత్నాన్ నీచ ప్రారబ్ధాన్ ఇత్యర్థః. వలగహనో వైష్ణవాన్ ఖలామీదమాం తం వలగముద్వపామి. ఆ 10 మహావిద్యల్లో ఈ విద్య ఎవరంటే ఇవాళ కష్టపడుతున్నందుకు కారణం ఏంటంటే పూర్వజన్మ మనిషికి 2 ప్రారంధాలు, ఉత్తమ ప్రారంధము, నీచ ప్రారంధము. ఉత్తమ ప్రారంధము పుణ్యమైతే, నీచ ప్రారంధం పాపం. ఆ పాపమే కష్టాలకు కారణం. కాబట్టి సురేశ్వరాచార్యుల వారు, శంకరాచార్యుల వారు చెప్పింది పుణ్యపాపముల యొక్క స్వరూపం దేహం అన్నారు. కాబట్టి ఉభాభ్యాం పుణ్యపాపాభ్యాం మానుష్యం లభతి అవశః.
ఆ పుణ్యపాపములే కారణం కాబట్టి ఆ పాపముల యొక్క ఫలాన్ని అనుభవిస్తున్న దుర్దశనే నీచ ప్రారంధము అంటారు. నీచ ప్రారంధమనే వలగాన్ని విదారయతి పాతి పెడుతుంది, లేదా హంతి ఇది వలగ సాయేవ బగళ. కాబట్టి దశమహావిద్యల్లో అటువంటి బగళా అనుష్ఠానం చేసుకుంటున్నాం. ఇక్కడ కూర్చున్నటువంటి గురువుగారు ఒక మాట చెప్పారు వెళ్ళినప్పుడు, మా అమ్మ మీ అమ్మ ఒకరే అన్నారు. నేను ఒక 2 నిమిషాలు ఆగాక వెంటనే స్ఫురణకు వచ్చింది, ఓ గురుగారు బగళా అనుష్ఠానం వారి యొక్క అనుష్ఠానం అనుకొని చాలా ఆనందం వేసింది. అంటే కొన్ని అలా సంభవిస్తూ ఉంటాయి. ఆ రకంగా ఈ రోజున మన శివాపుర గ్రామాన్ని పునీతం చేయడానికి వారు అనేక శాస్త్రములు అధ్యయనం చేశారు. అనుష్ఠానమైతే నిజంగా వారి అనుష్ఠానము వేరే వ్యాపకాలు ఇతరులకు ఉన్నట్టుగా వ్యాపకాలు ఉండవు. అనుష్ఠాన తత్పరులై ఉంటారు. వారి ముఖంలో సాక్షాత్ పరమేశ్వరి ఆ కళాస్వరూపమే మనకు దర్శనమిస్తూ ఉంటుంది. అటువంటి మహాపురుషులు రావడం ఈరోజు మనం చేసుకునేటువంటి అర్చనా కార్యక్రమానికి నిజంగా అది ఒక అద్భుతమైన పవిత్రతను చేకూర్చింది. వారి ఆగమనం ఇక్కడ ఈ ఊళ్ళో పుట్టిన వాళ్ళకి, ఈ అమ్మక్షేత్రానికి వస్తున్న వాళ్ళకి ఎంతో గొప్పనైనటువంటిది. వారి యొక్క విశేషాల్ని చెప్తూ మా ఆంజనేయ శర్మ చేసినవాడి మరొక నా భార్య. అంటే ఇక్కడ చాలామంది ఉన్నాం. ఇప్పుడు మా అన్నయ్య మా తమ్ముడు అని చెప్పినట్టుగా ఈ గ్రామంలో ఇప్పుడు పబ్బా ఆంజనేయ శ్రేష్ఠ గారి కుమారులు రమేష్ గుప్తా గారు, వారి కుమారుడు మహేష్ గుప్తా గారు, వీళ్ళంతా ఇచ్చినట్టుగానే అసలు ఈ కార్యక్రమ స్వరూపము ఇవాళ ఇలా ఉండడానికి సహధర్మచారిణి శబ్దానికి ధర్మచరణలో నా భార్య అనుక్షణం. ఇక్కడ ఏం జరిగినా తాను చూస్తూ, ఇక్కడ ఏ ఆచరణ జరిగినా అది ఎలా ఉండాలో నిర్దేశం వస్తుంది. ఇప్పుడు ఒక మాట ఆమె నోటితో వచ్చింది, మాట్లాడలేదు కానీ అమ్మవారు వచ్చి కూర్చుంది కాబట్టి మీ అర్చన అమ్మవారే చూస్తుందని చెప్పు అని అంటుంది. కాబట్టి అమ్మవారే చూస్తున్నట్లెక్క. ఇంతకాలము కనబడని అమ్మవారు కనబడుతున్న అమ్మవారు చూస్తుందని నా భార్య చెప్తుంది. కాబట్టి అలాంటి మహద్భాగ్యాన్ని చూస్తూ మా ఆంజనేయ శర్మ గారు గురుగారు గురించి చెప్పిన తర్వాత గురుగారు పాదపూజ గురుగారు మాట్లాడతారు. యశోదేహి ద్విషోజహి శ్రీరవ్యాన్నః శ్రీ బగలాంబాయై నమః. శ్రీ బగలాముఖి శక్తిపీఠము తృతీయ వార్షికోత్సవం సందర్భంగా సభక్తికంగా జగద్గురువులకు సమర్పిస్తున్న స్వాగతాంజలి మంత్రాక్షరమాలిక. చతుర్భుజాం త్రినయనాం పీతవస్త్రధరాం శివాం వందేహం బగలాం దేవీం శివాపుర నివాసినీం. శ్రీ పుష్పగిరి మహాసంస్థాన పీఠాధీశ్వర పరమహంస పరివ్రాజకాచార్యవర్య అనంతశ్రీ విభూషిత జగద్గురో శ్రీ శ్రీ శ్రీమద్ అభినవోద్దండ నృసింహభారతి స్వామి తత్కరకమల సంజాత శ్రీ శ్రీ శ్రీమద్ అభినవోద్దండ విద్యాశంకర భారతి మహాస్వామి యమనియమాసనాది అష్టాంగ యోగానుష్ఠాన నిష్ఠ దండధర యతీశ్వర జగద్గురు ఆదిశంకరాచార్యుల పరంపరగా సనాతన ప్రాచీన వైదిక ఆధ్యాత్మిక సాంస్కృతిక భక్తి ధర్మ ప్రచారములను పుష్పగిరి మహాసంస్థాన శ్రీ విద్యారణ్య పరంపరను అఖండ భారతావనిలో అలుపెరుగక నిరంతరం దశ దిశలా వ్యాపింపజేస్తున్న తమ కృషికి మేమంతా కూడా విధేయులం. విద్యారణ్య పరంపరావతంస అద్వైత సిద్ధాంత ప్రబోధక జగద్గురువులు బోధించిన అద్వైత వేదాంత విజ్ఞానాన్ని లక్షలాది మంది భక్తులకు బోధిస్తూ ఆధ్యాత్మిక ధార్మిక చైతన్యాన్ని కలిగిస్తూ లోక కళ్యాణం కొరకు నిరంతరం కృషి చేస్తూ విజయనగర సామ్రాజ్య స్థాపకులు శ్రీ విద్యారణ్య వేదభాష్య బోధకులు శ్రీ 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 విద్యారణ్య స్వామి పరంపరాన్వయ గురు సార్వభౌములు శ్రీ 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 విద్యానృసింహ భారతి తత్కరకమల సంజాతులు హరిహరాద్వైత స్థాపకులు ఇతర అనేక సామాజిక సేవా తత్పరులు వేద పాఠశాలల ద్వారా అంతరించిపోకుండా ప్రాచీన వేద విద్యా రక్షకులు గోశాలల నిర్వాహకులు గో సంరక్షణ పోషక ప్రోత్సాహులు నిరంతరం అన్నదాన వితరణశీలురు గురు సార్వభౌములు మీ అపార సేవలకు ఇవే మా నమస్సహస్రాధికములు. వేదశాస్త్ర పాండిత్య ప్రజ్ఞాధురంధర వేదములు ఉపనిషత్తులు తర్కవ్యాకరణాది వేదాంతాది షట్శాస్త్రాలలో సంస్కృత సాహిత్యంలో అపార పాండిత్య గరిమ గలవారై పండిత పామరులకు క్లిష్టమైన
అద్వైత సిద్ధాంతాన్ని అర్థమయ్యే రీతిలో అనుగ్రహ ప్రవచనాల రూపంలో బోధిస్తూ తర్కబద్ధంగా శాస్త్రీయమైన భక్తిని జీవన సత్యాన్ని పెంపొందిస్తూ తెలియజేస్తున్నారు. సనాతన ధర్మ పరిరక్షక అనేక గ్రామీణ ప్రాంతాల్లో పాదయాత్రలు చేస్తూ సనాతన వైదిక ధర్మాన్ని బోధిస్తూ యువతలో ధార్మిక అవగాహన కలిగిస్తున్నారు. గురు సార్వభౌముల పర్యవేక్షణలో పూజలకే పరిమితం కాకుండా ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, శంకర భాష్యాలు సరళీకరించి భక్తులకు అందిస్తున్నారు. ఆత్మజ్ఞానం గురించి వివరించే వివేక చూడామణి మొదలైన గ్రంథాలను నిత్య జీవితానికి అన్వయం చేస్తూ తమరు అనుగ్రహిస్తున్నారు. ఆలయ పునరుద్ధారక, శిథిలావస్థకు చేరిన అనేక పురాతన ఆలయాలను పునరుద్ధరించడంలో మీ సేవలు అపారమైనటువంటివి. శ్రీ విద్యా గణపతి స్తోత్రాలు, లలితా సహస్రనామ భాష్యము, శివానంద లహరి, సౌందర్య లహరి మొదలైన ఆధ్యాత్మిక గ్రంథాల వివరణలు భక్తులలో చైతన్యాన్ని నింపినవి. పుష్పగిరి ఆధ్యాత్మిక పత్రిక ద్వారా స్వామివారి ప్రవచనాలు, జగద్గురువుల ప్రవచనాలు ధర్మ సూక్ష్మాల సందేహ నివృత్తి చేస్తూ భక్తులలో చైతన్యాన్ని కలిగిస్తున్నాయి. ధర్మ సందేహాలు, సమాధానాలు వంటి చిన్న చిన్న పుస్తకాలను అందుబాటులోకి తెచ్చి సనాతన ధర్మం పట్ల అవగాహన కలిగిస్తున్నారు. పుష్పగిరి సంస్థానం నుండి వెలువడిన శ్రీవారి ప్రవచనాలు భక్తులకు కరదీపికలుగా ఉన్నాయి. శ్రీవారి భావనాశక్తి, ఊహాశక్తి, శోధనాశక్తి, సాధనాశక్తి, బోధనాశక్తి అనన్య సామాన్యము. గమ్యము చేరు వరకు గమనము చేసే దీక్షా తత్పరులు తమరు. సద్గురువులైన తమరు అద్వైత బోధామృత లహరులలో తన్మయత్వంలో ఓలలాడించి ఇహమనే గట్టు నుండి పరమనే గట్టునకు చేరుస్తున్నారు. సత్ప్రవర్తన గల మా అందరికీ మీరే దైవము. తమ అనుగ్రహ దృష్టిపాతము పడిన మరుక్షణమే మా అజ్ఞానమనే చీకట్లు తొలగి సుజ్ఞానమనే అమృతము సిద్ధిస్తుంది. సమాజమును సన్మార్గంలో వేదబోధిత సనాతన ధర్మ మార్గంలో నడిపిస్తూ ఈనాడు శ్రీ బగళాముఖి శక్తిపీఠమునకు విచ్చేసి మాబోటి శిష్యులను, సమస్త భక్తులనందరినీ కూడా ఆబాల వృద్ధులను అనుగ్రహించి అమృతవాత్సల్యమును ప్రసరింపజేసిన శ్రీ జగద్గురు శంకరాచార్య పుష్పగిరి మహాసంస్థాన పీఠాధీశ్వరులు, పరమహంస పరివ్రాజక ఆచార్యవర్యులు, అనంతశ్రీ విభూషితులు, జగద్గురు శ్రీమద్ అభినవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామి పాదపద్మములకు సభక్తికముగా సప్రశ్రయముగా సమర్పించు స్వాగత బగలా మంత్రాక్షరాంజలి భగవత్పాద పద్మరేణువు శ్రీ లక్ష్మీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ, దేవాలయ ట్రస్ట్ సభ్యులు, భక్త బృందము, గ్రామ సభ్యులు, గ్రామ భక్తులు, గ్రామజనులు, పీఠ వ్యవస్థాపకులు శ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారు శివంపేట, లేఖకుడు గంగవరం ఆంజనేయ శర్మ, సంకష్టహరణ మహాగణపతి క్షేత్ర వ్యవస్థాపకులు కామారెడ్డి. స్వస్తి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ సద్గురవే నమః.